నమస్కారం. సిటీ మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నియోజకవర్గంలో తొలి అడుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యేలు, కూటమి ప్రభుత్వం అభివృద్ధి దిశగా పరుగులు పెడుతోందన్న ప్రజాప్రతినిధులు. పారిశుధ్యం మెరుగుపై అధికారులతో ఎమ్మెల్యే నసీర్ సమీక్ష. మైక్రో ప్లాన్ ప్రకారం అందరి సహకారంతో చర్యలు చేపడుతున్నట్లు కమిషనర్ వెల్లడి. సెంక్లాస్ బ్రిడ్జి పనులతో ట్రాఫిక్ కష్టాలు. ఇతర మార్గాలలో వాహనాలను మళ్లిస్తున్న పోలీసులు. సుపరిపాలనలో తొలి అడుగుపై అవగాహన కార్యక్రమం. ప్రతి గడపకు వెళ్లి అభివృద్ధి పనులు వివరించాలన్న టీడీపీ జిల్లా అధ్యక్షులు తెనాలి శ్రావణ్ కుమార్. మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లిలో తొలి అడుగు కార్యక్రమాన్ని మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. మంత్రి లోకేష్ ఇంటింటికి తిరుగుతూ కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో చేసిన కార్యక్రమాలను వివరించారు. అనంతరం తాడేపల్లి మండలం సీతానగరం వద్ద 295 కోట్లతో నూతనంగా నిర్మించనున్న రిటైనింగ్ వాల్ పనులను మంత్రి పరిశీలించారు. రిటైనింగ్ వాల్ స్థానికుల చిరకాల వాంఛ అని ఆయన చెప్పారు. వరదలు వచ్చినా స్థానికుల ఇళ్లలోకి వరద నీరు రాకుండా ఈ నిర్మాణం చేపడుతున్నట్లు లోకేష్ తెలిపారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా తాడికొండ నియోజకవర్గ పరిధిలో ఇంటింటికి తెలుగుదేశం పార్టీ అవగాహన కార్యక్రమం జిల్లా టీడీపీ కార్యాలయంలో జరిగింది. అరండల్పేటలోని జిల్లా టీడీపీ పార్టీ కార్యాలయంలో జరిగిన అవగాహన కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు తెనాలి శ్రావణ్ కుమార్ పాల్గొన్నారు. నియోజకవర్గంలోని ప్రతి గడపకు వెళ్లి సంవత్సర కాలంలో జరిగిన అభివృద్ధి గురించి, అమలు చేసిన సంక్షేమ పథకాల గురించి వివరించాలని కేడర్కు సూచించారు. ప్రధానంగా ఈ తొలి అడుగు అనే కార్యక్రమం వలన అపరిష్కృతంగా ఉన్న ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కారం చూపాలని కోరారు. అందరూ మండల పార్టీ అధ్యక్షులు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, క్లస్టర్ సభ్యులు, నాయకులు ఈ సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు మధు, రాజా మాస్టర్, కంచెర్ల శివరామయ్య, ఓంకార్, తాడికొండ నియోజకవర్గ టీడీపీ ముఖ్య నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. సుపరిపాలనలో తొలి అడుగు అనే కార్యక్రమం ప్రారంభం అవుతుంది కాబట్టి నియోజకవర్గంలోని మండల పార్టీ అధ్యక్షులు, గ్రామ పార్టీ అధ్యక్షులు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, బూత్ కన్వీనర్సు, ముఖ్యమైన నాయకులు అందరితో కూడా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కూటమి ప్రభుత్వం అధికారానికి వచ్చి సంవత్సరమైన సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఇంటింటికి ఈ ఒక్క సంవత్సరంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలని ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఒక సత్సంకల్పంతో ఈ కార్యక్రమానికి రూపకల్పన చేయడం జరిగింది. అందుకోసమే ప్రణాళికలో భాగంగా ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. పరిపాలనలో తొలి అడుగు కార్యక్రమానికి భాగంగా ఈరోజు తాడికొండ నియోజకవర్గంలో మొదలవుతుంది. అందుకు అనుగుణంగా ఈరోజు కార్యక్రమం మీటింగ్ పెట్టుకొని ఆ మీటింగ్లో క్యాడర్కి నిర్దేశించి చేశాము. అలాగే మేము కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసి ఏమన్నా చిన్న చిన్న లోపాలు ఉన్నా కూడా ఈ డోర్ టు డోర్ క్యాంపెయిన్ వెళ్ళినప్పుడు నోట్ చేసుకొని ప్రభుత్వాన్ని వారికి తెలియజేసి అది పరిష్కరించే దిశగా ప్రయత్నించారు. తూర్పు నియోజకవర్గంలో పారిశుధ్యం మెరుగుపరిచేందుకు వైద్య సిబ్బంది, కార్పొరేటర్లు, శానిటరీ ఇన్స్పెక్టర్లతో ప్రత్యేక సమీక్షా సమావేశం జీఎంసీలో నిర్వహించారు. నగరపాలక సంస్థ సమావేశం మందిరంలో జరిగిన సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే నసీర్ అహ్మద్, కమిషనర్ పులి శ్రీనివాసులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నగరంలో మైక్రో ప్లాన్ మేరకు 100% మెరుగైన పారిశుద్ధ్యం అందించేలా ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారుల సమన్వయంతో
కృషి చేస్తామని తెలిపారు. నగరంలో ప్రతి 350 ఇళ్లకు 2 పారిశుద్ధ వర్కర్లను ఏర్పాటు చేసి చెత్త సేకరిస్తున్నామని చెప్పారు. ప్రతి వార్డును ఒక శానిటేషన్ డివిజన్గా పరిగణించి టీం ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. గత ప్రభుత్వం చెత్త మీద పన్ను విధించి ప్రజలను ఇబ్బందికి గురిచేసిందని, ప్రస్తుతం పన్ను లేకుండా చెత్త నుండి సంపద సృష్టించే కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రోత్సహిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అమృతం, జె రామారావు, అయూబ్ ఖాన్, సాంబయ్య, కార్పొరేటర్లు, ఇన్స్పెక్టర్లు, కార్యదర్శులు పాల్గొన్నారు. ఇంటి దగ్గరకు వచ్చేటువంటి మున్సిపల్ సిబ్బంది వచ్చినటువంటి టైంకి చెత్త రోడ్డు మీద వేయకుండా వారు సిబ్బంది వచ్చినప్పుడు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కోరుతా ఉన్నాం. అంతేకాకుండా కమర్షియల్ యాక్టివిటీ చేసేటువంటి ప్రతి ఒక్క ఎస్ఎస్సి కూడా తప్పకుండా కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్లు మీరు వేసేటువంటి చెత్త రోడ్డు మీద వేయకుండా కమర్షియల్ కాంట్రాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇచ్చేటువంటి కార్యక్రమం చేయండి. ఎందుకంటే మీరందరూ కూడా చూసుంటారు, గత ప్రభుత్వం లాగా చెత్త మీద పన్నేసేటువంటి కార్యక్రమం కాకుండా చెత్త నుంచి ఏదైతే సంపద సృష్టించేటువంటి కార్యక్రమాన్ని గౌరవ చంద్రబాబు నాయుడు గారు ప్రోత్సహిస్తూ ఉన్నారు. కాబట్టి గుంటూరు నగరంలో ప్రతి 350 ఏళ్ళకి ఒక మైక్రో ప్యాకెట్ ఉంటుంది. మైక్రో ప్యాకెట్గా ట్రీట్ చేస్తాము. ఒక 2 వర్కర్స్ని కేటాయిస్తాం. ఈ 2 వర్కర్స్ ఉదయాన్నే 5:30కి అటెండెన్స్ వేయించుకొని ఆ 350 ఏళ్ళ పరిధిలో స్వీపింగ్ యాక్టివిటీస్ తీసుకుంటారు. ఫస్ట్ అది 7:30 దాకా స్వీపింగ్ యాక్టివిటీ చేసుకొని అక్కడి నుంచి ఆ 350 ఏళ్ళ దగ్గర గార్బేజ్ కలెక్షన్ చేసుకోవాలి, చెత్త కలెక్ట్ చేసుకోవాలి. సెగ్రిగేటెడ్ తడి పొడి చెత్త కలెక్ట్ చేసుకోవాలి. ఇది 10:30 కావచ్చు, 11 కావచ్చు, 11:30 కావచ్చు. ఆ తర్వాత ఆ వర్కర్స్ ఇంటికి వెళ్ళిపోతారు. మళ్ళా మధ్యాహ్నం 2:30కి వర్కర్స్ మళ్ళా హాజరుకి వస్తారు. 2:30కి వచ్చి 2:45లో హాజరు కంప్లీట్ చేసుకొని మళ్ళీ ఈ 350 ఇళ్ళు ఉన్నటువంటి ఏరియాకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి డ్రైన్స్ 100% డ్రైన్స్ క్లీన్ చేసుకుంటూ ఉండాలి. శంకర్లాస్ బ్రిడ్జిపై వాహనదారులు ట్రాఫిక్ కష్టాలను ఎదుర్కొంటున్నారు. శంకర్ విలాస్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు మొదలు పెట్టడంతో ప్రజలకు ట్రాఫిక్ కష్టాలు మొదలయ్యాయి. శంకర్ విలాస్ బ్రిడ్జ్ దాటాలంటే వాహనదారులకు సుమారు అరగంట పడుతుంది. దీంతో విద్యార్థులు, ఉద్యోగులు సకాలంలో వెళ్లలేక హైరాణ పడుతున్నారు. ట్రాఫిక్ పోలీసులు తాలూకా వైపుకు వచ్చే వాహనాలను బ్రాడిపేట 3వ లైన్కు మళ్లించారు. సింగయ్య మృతి కేసులో పక్కా ఆధారాలు ఉన్నాయని, పోలీసులు ఎవరిని ఒత్తిడి చేయలేదని జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ వెల్లడించారు. సాధారణ తనిఖీలలో భాగంగా జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ పట్టాభిపురం పోలీస్ స్టేషన్ను విజిట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సింగయ్య మృతి కేసులో జరిగిన ఘటనలో అనేక సమాచారాలు సేకరించడం జరిగిందని అన్నారు. పోస్ట్ మార్టం రిపోర్ట్లో గుండెల దగ్గర ఊపిరితిత్తులు దెబ్బతిన్నట్లు ఉందని చెప్పారు. యాక్సిడెంట్ మూలంగానే సింగయ్య మృతి చెందారని అన్నారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశామని, కోర్టు ఉత్తర్వుల ప్రకారం మేము ఎలాంటి విషయాలు వెల్లడించకూడదని న్యాయ నిపుణుల సలహా తీసుకుని ముందుకు వెళతామని చెప్పారు. రీసెంట్గా జరిగిన సంఘటనకు సంబంధించిన లూర్దు మేరీ కంప్లైనెంట్ కొన్ని అభియోగాలు చెప్పారు ఈ మన కేసు పరంగా. దానిలో మనం ప్రతి ఒక్క విషయాన్ని కూడా పరిగణనలో తీసుకొని చాలా క్షుణ్ణంగా దర్యాప్తులు చేస్తున్నాం. సో దీనిలో ఈ సంఘటనల్లో మనం కొన్ని వీడియో ఫుటేజ్లు, అదేవిధంగా డ్రోన్ ఫుటేజ్లు మనం తీసుకోవడం జరిగింది. దానిని మనం ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ కూడా పంపించాము. ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ నుంచి కూడా ఈ వీడియో ఫుటేజ్ తర్వాత డ్రోన్ ఫుటేజెస్ని పరిశీలించు. గత ప్రభుత్వ వైఫల్యం వల్లనే కొంతమంది అర్హులకు పింఛన్లు రాలేదని ఎమ్మెల్యే గల్లా మాధవి ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం ఎమ్మెల్యే గల్లా మాధవి ఆధ్వర్యంలో 49వ డివిజన్లో ప్రారంభించారు. ఈ కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసమే పనిచేస్తోందని ఎమ్మెల్యే గల్లా మాధవి వెల్లడించారు. సంవత్సర కాలం పాలనలో ప్రజలకు 4000 పింఛను, తల్లికి వందనం లాంటి ఎన్నో పథకాలు అమలు చేశామని చెప్పారు.
స్థానికంగా ఉన్న సమస్యలను తెలుసుకొని పరిష్కరించేందుకు ఈ కార్యక్రమం చేపట్టామని తెలిపారు. ప్రజలు కూటమి పాలన పట్ల సంతోషంగా ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో 49వ డివిజన్ అధ్యక్షులు తెలగతోటి సుధీర్, మద్దిరాల మ్యాని, తాళ్ల వెంకటేష్ యాదవ్, ఎర్రాకుల శ్రీనివాసరావు, రావిపాటి సాయి, కార్పొరేటర్ బాబు, కూటమి నాయకులు పాల్గొన్నారు. అటు అభివృద్ధి రెండు బ్యాలెన్స్డ్గా ముందుకు తీసుకెళ్తున్నాం. మరి మనం గత ప్రభుత్వాన్ని తీసుకుంటే ఒక పిల్లవాడికి అమ్మ ఒడి పేరుతో డబ్బులేసి రెండో పిల్లవాడిని వదిలేసింది. అక్కడ ఇంబ్యాలెన్స్. ఒక పక్కన మనకు ఉపాధి కల్పన లేదు, ఉద్యోగాలు లేవు, యువతని గంజాయి పాలు చేసేసి మద్యంలో మాత్రం కల్తీ మద్యాన్ని ఇచ్చి మొత్తం పూర్తిగా ఇంటి పెద్దని నాశనం చేసింది. మరి ఈరోజు మన ప్రభుత్వం తీసుకుంటే అన్ని విషయాల్లో చాలా బ్యాలెన్స్డ్గా వెళ్తుంది. పిల్లలు ఎంతమంది ఉంటే వాళ్ళకి విద్యను అందించే ప్రయత్నం చేస్తున్నాం. తల్లికి వందనం చేత ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తున్నాం. పెన్షన్ని పెంచాము. మరి ఈరోజు వృద్ధులందరూ కూడా చాలా చాలా సంతోషంగా ఉన్నారు. మరి ఇంకా అనేక అంశాలతో ముందుకు వెళ్తూ ఉన్నాము. ఈరోజు ఎన్నో ఏఐ అని లేదంటే క్వాంటమ్ వ్యాలీ అని ఇటు అభివృద్ధి పదంలో కూడా ఎక్కడ రాజీ పడకుండా అనేక సంస్థలన్నీ కూడా వెనక్కి పారిపోయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు పాల్గొన్నారు. గ్రామంలోని ఇంటింటికి వెళ్లి ఏడాది కాలంలో గ్రామంలో చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించి పాంప్లెట్ రూపంలో పంచిపెట్టడం జరిగిందని తెలిపారు. అలాగే వారు ఎదుర్కొంటున్న సమస్యలను నోట్ చేసుకుని ఆ సమస్యలను త్వరితగతిన పూర్తి చేసేందుకు కృషి చేస్తానని నక్కా ఆనందబాబు తెలిపారు. ఈ డోర్ టు డోర్ కార్యక్రమాన్ని మై టీడీపీ యాప్ ద్వారా అప్డేట్ చేశారు. అమృతలూరు మండలం తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు పాల్గొన్నారు. ప్రతిరోజు 25 నుంచి 30 గృహాలను సందర్శించి ఈ సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం చేసిన పనులను అలాగే మీ గ్రామంలో జరిగిన అభివృద్ధి పనులను వారికి తెలియజేసి ఇంకా వారి సమస్యలు ఏమైనా ఉంటే వాటిని నోట్ చేసుకుని తన దృష్టికి తీసుకురావాలని అన్నారు. ప్రజలతో మమేకమై ఈ సంవత్సర కాలంలో జరిగినటువంటి మంచిని వారికి తెలియజెప్పాలి. సంవత్సర కాలానికి ముందు 5 సంవత్సరాలు కూడా రాష్ట్రంలో నిర్వీర్యమైపోయినటువంటి వ్యవస్థలు, పుట్టుబడిపోయిన అభివృద్ధి, అవినీతి, వీటన్నిటిని కూడా విడమర్చి చెప్పుకోవాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది. పొన్నూరు మండలం మామిడిపల్లి గ్రామంలో సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమాన్ని పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా లేదా అని అడుగుతూ గ్రామాల్లో వార్డుల్లో ఏమైనా సమస్యలు ఉంటే అధికారులను పిలిచి సత్వరమే పరిష్కరిస్తూ అధికారులకు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర సూచనలు చేశారు. తన రెంటపాళ్ల పర్యటనలో మృతి చెందిన చీలి సింగయ్య, పాపసాని వెంకట జయవర్ధన్ రెడ్డి కుటుంబ సభ్యులు మాజీ సీఎం వైఎస్ జగన్ను కలిశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి ఆ 2 కుటుంబాలను రప్పించుకున్న జగన్ పార్టీ తరపున అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు. తొలుత చీలి సింగయ్య భార్య లూర్దు మేరీ, పిల్లలు, ఇతర కుటుంబ సభ్యులు జగన్ను కలిశారు. ఇప్పటికే ఆ కుటుంబానికి వైఎస్ఆర్సీపీ అండగా నిలిచింది. 10 లక్షల ఆర్థిక సాయం కూడా అందజేసింది. ఈ తరుణంలో సింగయ్య కుటుంబ సభ్యులను ఓదార్చిన వైఎస్ జగన్ పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని, ఆదుకుంటామని తెలిపారు. ఈ పర్యటనలో సత్తెనపల్లికి చెందిన పాపసాని వెంకట జయవర్ధన్ రెడ్డి గుండెపోటుకు గురై మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ కుటుంబానికి కూడా వైఎస్ఆర్సీపీ అండగా నిలిచింది. తక్షణమే పార్టీ తరపున 10 లక్షల రూపాయల సాయం అందజేశారు. జయవర్ధన్ తల్లిదండ్రులు సావిత్రి, భాస్కర్ రెడ్డి, సోదరుడు మణికంఠరెడ్డి, ఇతర కుటుంబ సభ్యులు జగన్ను కలిశారు. జయవర్ధన్ కుటుంబాన్ని వైఎస్ఆర్సీపీ అన్ని విధాలా ఆదుకుంటుందని ఈ సందర్భంగా వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. ఈ కుటుంబం వెంట వైఎస్ఆర్సీపీ సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవరెడ్డి వచ్చారు. జీవో నంబర్ 36 ప్రకారం జీతాలు ఇవ్వాలంటూ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్, సిఐటియు నేతలు నోట్లో ఆకులు పెట్టుకుని వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు.
సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్ ఇంజనీరింగ్ ఎంప్లాయీస్ యూనియన్ వర్కర్స్ యూనియన్ కార్పొరేషన్ ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. మున్సిపల్ కార్మికుల జీవితాలు అధ్వానంగా ఉన్నాయని సిఐటియు నేతలు ముత్యాలరావు ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే తల్లికి వందనంతో సహా అన్ని న్యాయమైన కోరికలు నెరవేర్చాలని కోరారు. జూలై 4వ తేదీన విజయవాడలో జరిగే రాష్ట్ర స్థాయి సమావేశంలో నేతల సూచనల మేరకు నిరవధిక సమ్మెకు దిగుతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు పాల్గొన్నారు. జీతాలు పెంచకుండా అన్యాయం జరిగిందని చెప్పేసి గత 6 సంవత్సరాలుగా ప్రభుత్వాలకి విన్నవిస్తా ఉన్నాం. కానీ ప్రభుత్వాలు పెడచెవన పెడతా ఉన్నాయి. అందుకనే ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో 15,000 జీతంతో ఒక కుటుంబం ఎలా గడుస్తుంది? నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోవటం, ఇంటి అద్దెలు పెరగటం, ఇంటి పన్నులు పెరగటం, రెండో వైపు కరెంటు బిల్లులు పెరగటం, ఈ విధంగా భారాలతో పాటుగా పిల్లల చదువులు, ఇంట్లో కుటుంబ సభ్యులు వైద్యం ఖర్చులు ఇవన్నీ భారంగా మారినాయి. అందుకని మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకు ఇస్తున్నటువంటి 15,000 జీతంతో ఏ విధంగా కుటుంబం గడుస్తుంది? ఆకులు అలమలో తిని బ్రతకాలా అని చెప్పేసి ప్రశ్నిస్తూ ఈరోజు సింబాలిక్గా నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ప్రభుత్వం ఎప్పటికైనా స్పందించి ఇంజనీరింగ్ కార్మికుల జీతాలు వెంటనే పెంచాలని, లేకపోతే భవిష్యత్తులో జరిగే పోరాటాలకి ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పేసి హెచ్చరిస్తాం. బ్రాడీపేటలోని సిద్ధేశ్వరి పీఠపాలిత ఓంకార క్షేత్రంలో ఈ నెల 5వ తేదీ నుంచి జరగనున్న భాగవత ప్రవచన మహాయజ్ఞ కార్యక్రమం ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి. ఈ సందర్భంగా మల్లాది కృష్ణమూర్తి మాట్లాడుతూ ఈ నెల 5వ తేదీ నుండి 11వ తేదీ వరకు శ్రీ సిద్ధేశ్వర పీఠపాలిత ఓంకార క్షేత్రంలో శ్రీమద్ భాగవత సప్తాహ ప్రవచన మహాయజ్ఞ కార్యక్రమం జరుగుతుందని, ఆడపిల్ల పెళ్లి చేసిన చందాన ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని శాస్త్రం చెబుతున్నందున చలువ పందిళ్లు నిర్మించామని అన్నారు. భక్తులందరూ ఈ ప్రవచన కార్యక్రమంలో పాల్గొని భగవంతుని కృపకు పాత్రులు కాగలరని ఆయన ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఓంకార క్షేత్ర పాలక మండలి కార్యదర్శి నంబూరు శ్రీమన్నారాయణమూర్తి, ఉపాధ్యక్షులు ఘంటసాల వెంకట వీరకుమార్, సభ్యులు చెమిటిగంటి రామకృష్ణ శాస్త్రి, బలభద్రపాత్రుని రాధాకృష్ణ, మాగంటి నరసింహమూర్తి, బలభద్రపాత్రుని శంకర్, తూబాటి రామకృష్ణ శర్మ, పోలంరాజు వెంకటరాము, ఆలయ అర్చకులు రావూరి కిషోర్, బుజ్జి, భక్తులు మల్లాది కైలాస్నాథ్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూటమి ప్రజారంజక పరిపాలనా సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం పెదపలకలూరు గ్రామంలో పత్తిపాడు ఎమ్మెల్యే బోల రామాంజనేయులు ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వైసీపీ పాలనలో అభివృద్ది సంక్షేమం పూర్తిగా కుంటుపడిందని, ఇచ్చిన మాట తప్పడం వైసీపీ ప్రభుత్వానికే చెల్లిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మరో దఫా ల్యాండ్ పూలింగ్ కోసం ఇచ్చిన నోటిఫికేషన్ ఉపసంహరించుకోవాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు డిమాండ్ చేశారు. నిన్న 2/7 బ్రాడీపేటలోని సిపిఎం జిల్లా కార్యాలయంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాసిం రామారావు అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సిహెచ్ బాబురావు మాట్లాడారు. ఈరోజు 2/7 బ్రాడీపేటలోని సిపిఎం జిల్లా కార్యాలయంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాసిం రామారావు అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సిహెచ్ బాబురావు మాట్లాడారు. ఇప్పుడు అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో గన్నవరం విమానాశ్రయం ఉంది. ఆ గన్నవరం విమానాశ్రయం విస్తరణ కోసం మళ్ళీ భూములు తీసుకున్నారు. అది ఇంకా కొలిక్కి రాలా. అసలు రాజధాని కొలిక్కి రాకముందే అంతర్జాతీయ విమానాశ్రయం పేరుతో ఇవాళ వేల ఎకరాల భూములు సమీకరించడం అంత అవసరం ఉందా? అందుకే అనేక వర్గాలు, అనేక తరగతులు ముందు రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేయండి, దీని మీద దృష్టి పెట్టండి, అమరావతి రైతులు, కూలీలు, పేదల్ని ఆదుకోండి అని కోరుతున్నారు. వాటి మీద దృష్టి పెట్టకుండా మరో దశ ఈ భూ సమీకరణ చేయడం సమంజసమైంది కావద్దు. ప్రభుత్వం పునరాలోచన చేయాల్సిన అవసరం ఉంది. పెదకూరుపాడులో ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ ఆధ్వర్యంలో సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ గడప గడపకు వెళ్లి ప్రభుత్వ పథకాలను వివరిస్తూ ప్రజలతో మమేకమై గత ప్రభుత్వం కంటే మెరుగ్గా పరిపాలన సాగిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అలానే యువత ఉద్యోగాలు డిఎస్సి, మెగా డిఎస్సి పెట్టారు. రాబోయే రోజుల్లో ఉద్యోగాలు కూడా వస్తాయి. ఇంకా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనేది అక్కడ చూస్తుంది. అది అన్నా క్యాంటీన్లు పెట్టారు. మన కాన్స్టిట్యూన్సీలో అమరావతిలో ఇక్కడ పెదకూరుపాడులో కూడా అడుగుదాం. రాబోయే రోజుల్లో ఇక్కడ కూడా అడుగుదాం.
కమిషనర్ పులి శ్రీనివాసులు రెడ్డిపాలెం, విఘ్నేశ్వర నగర్, పోస్టల్ కాలనీ, వర్కర్స్ కాలనీ తదితర ప్రాంతాల్లో పర్యటించి అభివృద్ధి, పారిశుధ్య పనులను డ్రోన్ ద్వారా పరిశీలించి తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో ప్రధానంగా శివారు ప్రాంతాల్లో అవుట్ఫాల్ డ్రైన్లు ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని, అంతర్గత డ్రైన్లు మేజర్ డ్రైన్లలో కలిసే ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన మెష్ల వద్ద నిలిచే వ్యర్థాలను తొలగించాలని కమిషనర్ పులి శ్రీనివాసులు ఇంజనీరింగ్, ప్రజారోగ్య అధికారులను ఆదేశించారు. జీజీహెచ్ ఎదుట జీవనోపాధి కోసం టిఫిన్ బండి పెట్టుకోవాలని కలెక్టర్ను కోరిన అలవాల రాధికకు స్థలం కేటాయించిన కమిషనర్ పులి శ్రీనివాసులు తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్తో కలిసి నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో రాధికకు వెండింగ్ ఐడి కార్డు అందజేశారు. ఏటి అగ్రహారం ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు మహిళా పోలీస్ స్టేషన్ ఎస్ఐ కె తరంగిణి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్, టెక్నాలజీ బాధ్యతాయుతమైన వినియోగం, సైబర్ క్రైమ్స్పై సూచనలు చేశారు. అత్యవసర సమయంలో 112 నంబర్కు డయల్ చేయాలని తెలిపారు. ఇక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.